ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించి కేబినెట్ సమావేశం మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అందరు మంత్రులు కూడా సమావేశానికి అయితే హాజరైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమావేశానికి హాజరు కానున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా సెక్రటరీ కార్యాలయానికి అంటే బ్లాక్ 1కి అయితే చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఏదైతే మంత్రివర్గ సమావేశం అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అసలు ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఏ విషయాల మీద చర్చ కానున్న దాని మీద కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది. అయితే ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రద్దుపై ప్రభుత్వం ఆల్రెడీ ఒక జీవో ఇష్యూ చేసింది. దానికి సంబంధించి క్యాబినెట్లో ఆమోదముద్ర తెలిపే అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అలానే ఇసుక పాలసీకి సంబంధించి ఇప్పటికే ఒక జీవో అయితే ఫ్రీ ఇసుక సంబంధించి ఒక జీవో అయితే ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే ఈ ఫ్రీ ఇసుక పాలసీకి సంబంధించి కూడా ఇప్పటికే దాన్ని కూడా కేంద్ర మంత్రి మండలిలో దాని మీద కూడా కొంత ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి వీటితో పాటు ఏదైతే పౌర సరఫరాలకు సంబంధించి కొంత నిధులు అవసరమో దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఫండ్స్ రైజ్ చేయడానికి కూడా మంత్రి మండలిలో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అలానే దీంతో పాటు మత్స్యకార సంబంధించి అలానే కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని వ్యవహారాలకు సంబంధించి కూడా కేంద్ర మంత్రిమండలిలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రాబోయే బడ్జెట్లో బడ్జెట్ సమావేశాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను ఎలా నిర్వహించాలి అంటే ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా నిర్వహించాలి అనే దాని మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే మామూలుగా సభ్యులందరూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనరల్ ఇష్యూస్ మీద కూడా కొంచెం చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సీజనల్ వ్యాధులు అలానే దోమలకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే డయారియా ప్రాబ్లీ కొంతమంది చనిపోవడంతో దాని మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరి మీద అత్యాచారయత్నం జరగడంతో చిన్న పిల్లల మీద అత్యాచారయత్నం జరగడంతో రాష్ట్రం మొత్తం కూడా కొంత అభద్రతా భావానికి లోనవుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా సభ్యులందరూ కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ నిర్ణయాలు ఇప్పటికే గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు రెండింటినీ ఆమోదం తెలపడంతో పాటు కొన్ని ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించి రైతు రుణాలకు సంబంధించి వారి ఈ రుణాలకి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటితో పాటు మరికొన్ని విషయాలను కూడా మంత్రిమండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో అసలు ఏ విషయాల మీద కూడా చర్చ జరుగుతుందా అనేది కొంత ఉత్కంఠత అయితే ఉంది. అయితే ఏదైతే ఈ మంత్రిమండలి సమావేశం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి రాబోయే బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ మంత్రిమండలిలో మంత్రివర్గంలో కొంత చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే భారత ప్రభుత్వం నుంచి తాము ఎంతవరకు నిధులు రాబట్టుకోగలమో దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా కొంత మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు అలానే రేపు జరగబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయిస్తారు అనే దాని మీద కూడా కొంత ఈరోజు అమిత్ షాతో కలిసి దాని మీద కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు.